ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో అస్సాం మరొక బీహార్ లాంటి వాతావరణం కనిపిస్తోంది. బీహార్లో ఎట్లాంటి పథకాలు అయితే అమలు చేయడం జరిగిందో, మరి ముఖ్యంగా మహిళలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడం జరిగిందో, అట్లాంటి పథకాలను ఆకర్షిస్తూ అస్సాంలో రాజకీయ వాతావరణం మాత్రం కొంత హైప్ పెరిగిందని చెప్పాలి. జనరల్గా అస్సాంలో ఒక పథకం ఉంటుంది, అరుణోదయ యోజన అనేటువంటి ఒక పథకం కింద మహిళలకు నెలకు 1250 రూపాయలు ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఒకేసారి 4 నెలలకు రావాల్సిన, అంటే 4 నెలలకు ఇచ్చేటువంటి ఆ పథకానికి రావాల్సినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మార్చి 10 నుండి అంటే ఏప్రిల్ వరకు ఇచ్చేటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా 4 నెలలకు 5000 రూపాయలు ఒకేసారి వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో అస్సాంలో మొత్తం ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈవెన్ బీహార్లో కూడా ఇట్లాంటి సంక్షేమ పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించారు. ఇప్పుడు అస్సాంలో కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నచ్చినా నచ్చకపోయినా బీజేపీకి ఓటేస్తామంటే పరిస్థితి ఆ బీజేపీ ఎట్లా గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతుంది, ఎట్లాంటి విధంగా రాజకీయ అడుగులు వేస్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో బీహార్ ఎన్నికల టైంలో కూడా బీజేపీ కూటమి అట్లాంటి వ్యవహారం చేసింది. ఇప్పుడు కూడా హిమంత బిశ్వ శర్మ సర్కారు కూడా సేమ్ అదేవిధంగా ముందుకైతే పోతోంది. మోరోవర్ ఛత్ పూజ అనేది ఒక పూజ ఉంటుంది అస్సాంలో. సో ఈ ఛత్ పూజకు సంబంధించి గతంలో 10,000 రూపాయలు మంజూరైనాయి. అస్సాంలో అంటున్నా, బీహార్లో. సో అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా ఇట్లాంటి పథకం అమలు చేశారు. మధ్యప్రదేశ్లో కానీ, ఒడిశాలో కానీ, ఈవెన్ ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఇదొక ఫార్ములా లాగా తయారైంది. సో ఇప్పుడు ఇదే ఫార్ములాను అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రయోగిస్తోంది. ఆ ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయినట్టే మనకు అంటే కొన్ని సర్వేలు ఏదైతే పీపుల్స్ పల్స్ లాంటి కొన్ని సర్వేలు చేస్తున్నటువంటి రిజల్ట్ ఇస్తోందో, ఈసారి కూడా మళ్ళీ వరుసగా 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విధంగానే కనిపిస్తోంది. గతంలో 2021లో అంటే మొత్తం 126 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 76 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 49 స్థానాలు గెలుచుకుంది. ఓవరాల్గా అంటే ఎన్డీఏ కూటమితో కలిపి 85 పైచిలకు స్థానాలు గెలుచుకుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అండ్ హిమంత బిశ్వ శర్మ రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నాయి. 2014 నుంచి కూడా హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిపిస్తే సోనియా గాంధీ తనను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. బట్ రాహుల్ గాంధీ మధ్యలో అడ్డొచ్చారు. రాహుల్ గాంధీ చేంజ్ చేశారు గేమ్ని. సో అక్కడ ఆయన విభేదించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడం, అక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం. సో ఇదంతా కూడా అక్కడి నుంచి కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది. ఈ అంశం ఇట్లా ఉంచితే ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లోంచి మహిళల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకు సంక్షేమ పథకాలని దగ్గర చేస్తూ ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తూ ఎన్నికల మిషన్ లాగా భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా తొందరలోనే ప్రియాంక గాంధీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభలు నిర్వహించే కంటే ముందే భూపేన్ బోరా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు తొందరలోనే. సో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి భూపేన్ బోరా చిన్న వ్యక్తి ఏం కాదు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఎట్లాంటి వ్యక్తో, అంతకుముందు రేవంత్ రెడ్డి ఎట్లాంటి అధ్యక్షుడు, భూపేన్ బోరా అస్సాం పిసిసి అధ్యక్షుడు, ఏపీసీసీ అంటారు. సో అట్లాంటి పిసిసి అధ్యక్షుడే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంటే పార్టీలో అంతర్గతంగా ఎట్లాంటి కలహాలు ఉన్నాయి, పార్టీలో ఎట్లాంటి అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ కుదుపని చెప్పాలి అస్సాం రాజకీయాల్లో. సో ఇప్పుడు ఆయన తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారు. దానికి సంబంధించి డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే బీజేపీ కూటమిలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికీ హిమంత బిశ్వ శర్మ భూపేన్ బోరాను ఇంటికెళ్ళి కలిసి రావడం జరిగింది. తొందరలో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారంటూ కూడా ఒక డేట్ను కూడా ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అనేది చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరి 22వ తారీఖు భూపేన్ బోరా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది.